మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో పని ఉందని పిలిపించి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పారని ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండల పర్యటనలో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన ముదిరాజ్ సంఘం నాయకుడు కండ్లకోయ శ్రీకాంత్ అన్నారు. తాను ఎల్లప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తనే అని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం రాజాగౌడ్ నాయకుడు రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను మభ్యపెట్టి బీఆర్ఎస్ నాయకులు బలవంతంగా పార్టీ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. వెళ్లిన వారు బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక అభిమానాన్ని చంపుకోలేక తిరిగి కాంగ్రెస్ లోకి వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, తాము తలుచుకుంటే మండలంలో బీఆర్ఎస్ పార్టీలో 3-4 తప్ప పార్టీ మొత్తం ఖాళీ చేస్తామని, తాము సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి అలా చేయడం లేదని అన్నారు. ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గోవర్ధన్, ఫిషర్మన్ అధ్యక్షుడు సుధాకర్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మాజీ యూత్ అధ్యక్షుడు బాచి, స్వామి, జహీర్ తదితరులు పాల్గొన్నారు. నేను మొన్న ఫోటో సిద్ధు మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ చేసి చేయడం వల్ల అందరికి ఏం చెప్పినా మనకు తెలియదు. మనం కలిసి రేణుక వెళ్ళాము, గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కండువా కప్పడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి నేను చెప్పలేకుండా కూడా పక్కకు చేసిన తర్వాత విషయం ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీలోనే చేరి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగిస్తాను. జై కాంగ్రెస్. నిన్న నార్సింగి మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 3-4 నాయకులను బలవంతంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కానీ ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ అభిమానంతో వాళ్ళు ఆ పార్టీలో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో నేడు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు పేద బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అనుకోండి, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు నార్సింగ్ మండల ముదిరాజ్ సంఘం నాయకులు కండ్లకోయ శ్రీకాంత్ గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రలోభాలు చూపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే బాగుండదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ముందు కూడా బీసీ నాయకులు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎస్సీ వర్గీకరణలు కానీ ఎస్సీ దళిత సోదరులు కూడా కానీ ఈ పార్టీకి అండగా ఉన్నారని చెప్పడానికి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్తూ, అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీలు అండగా ఉండాలని, అదేవిధంగా ఎస్సీలు కూడా వర్గీకరణ విషయంలో పార్టీకి అందుబాటులో ఉండి అందరూ తోడుగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మొన్న ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు పిఎస్ఎస్ కేంద్రానికి ప్రారంభానికి వచ్చారు. ఆ రోజు కొంతమంది మా కాంగ్రెస్ నాయకులను కొంతమందికి డబ్బులు ఆశ చూపి, అలాగే కొంతమంది బలవంతంగా తీసుకెళ్లి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సమాచారం లేకుండా మా కండ్లకోయ శ్రీకాంత్ ముదిరాజ్ సంఘం మండల నాయకులు ఆయన ఇక్కడ తీసుకోవడం కూడా తెలియదు ఏ విషయం కూడా. అసలు పోయిన తర్వాత సడన్గా పెద్ద మంది ముందర కండవ ఆయన కూడా ఆశ్చర్యపోయిండు. తెల్లారు మాకు వచ్చి బాధపడ్డాడు. అన్న మేము ఇట్లా మాకు సంబంధం లేకుండా మాకు కండువా పేరు ఏం అనలేకపోయాం అని చెప్పేసి మళ్ళీ ఆయన మనసు తెలుసుకొని మళ్ళీ ఈరోజు మొన్న జాయిన్ అయ్యేటోడు మన శ్రీనివాస నాయకత్వంలో అందుబాటు లేకుండా ఈరోజు మా మండల నాయక సమక్షంలో మా శ్రీకాంత్ గారు ఈరోజు పార్టీ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ పద్ధతులు మార్చుకోవాలి. గతంలో కూడా ఎంపీ గారి లిస్టులో కూడా మా నాయకులు 2-3 నాయకులను జాయిన్ చేస్తే తెల్లారి 10,000 రూపాయలు కొన్నారు. ఇటువంటి సాంప్రదాయాలు బంద్ చేసుకోవాలి. మేము గిట్లా అధికారం ఉన్నాం, మేము గిట్లా కరెక్ట్ అనుకుంటే మాత్రం మండలంలో 2-3 తప్ప ఎవరు మిగలరు. మండలం బీఆర్ఎస్ పార్టీలో గతంలో ప్రిపేర్ పోస్టులో ఒక 3 ఉంటారు. ఆ 3 తప్ప ఒక్కరు మిగలడు. మేము కరెక్ట్ పని చేస్తే అధికారం పార్టీ యొక్క పవర్ పాడుతూ మాత్రం ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మాకు మా నాయకత్వం మన హనుమంతన్ ఉండు, సీనన్ ఉండు జాగ్రత్తగా చూసుకుని వ్యవస్థ బాగుంటుంది. చిల్లర మన రాజకీయాలు చేస్తే మాత్రం మేము మాత్రం ముగ్గురు వేస్తాం. మిగతా పక్కన 3 ఉండదు. మొన్న చూసిన ప్రెస్ మీట్లో 3 ఉన్నారు. అట్లా వేస్తాం, గుర్తుంచుకొని పెట్టాం. జాగ్రత్త. జై కాంగ్రెస్.